సో ఇంకేమైనా మోడల్స్ ఉన్నాయా? ఆ మోడల్ చూడండి, అది ఏంటంటే ఇది? ఎస్, మనం ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ కూడా అందులో పెట్టుకోవచ్చు అనమాట. పైన మొబైల్ కి పవర్ తీసావు. ఎస్, మొబైల్ కూడా అందులో పెట్టుకోవచ్చు, మంచిగా మనము మొబైల్ కి యూజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది అది. ఓకే. సో బ్యూటిఫుల్ డిజైన్స్ తయారు చేస్తున్నావు, రకరకాల బ్యాగ్స్ తయారు చేస్తున్నావు. ఇవి ఇందులో నీ ఓన్ క్రియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ కూడా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నవేనా? ఇవన్నీ ట్రైనింగ్ లో వేరుంటది. నా సొంతంగా అక్కడ ఎప్పుడైతే మా మేడమ్స్ కూడా డిఎం లక్ష్మి గారు డిస్ట్రిక్ట్ మేనేజర్, ఓకే. ఆమె కూడా అనేది క్రియేటివిటీ చేయాలంటే ప్రేమలీల అనేవాళ్ళు. అంటే ఒక కొత్త మోడల్ ని నేను తయారు చేయాలంటే ఫస్ట్ నేనే అక్కడ, మేము ఓ. ఎవరైతే 9 మంది ట్రైనింగ్లు ఉన్నామో, ఒక జూట్ నుండి కొత్తగా ఏదైనా మంచి మోడల్ కుట్టాలన్నా నేనే. అలా నాకు మంచి పేరు సంపాదించుకున్నా. ఇప్పటికైనా నాకు నచ్చింది అనుకో, ఇప్పుడు ఇక్కడ వెనక సైడ్ ఉంది ఒకటి, ఇది ఇది అసలు ఎవరు జనరల్ కుట్టుకోరు, నాకు నచ్చిందని. పెట్టుకోవడానికి అన్ని రకాల స్టఫ్స్ ఇవి పెట్టుకోవడానికి, బుక్స్ లాంటి పేపర్స్ లాంటి పెట్టుకోవడానికి. ఇది నీ క్రియేషన్, నా ప్రేమలీల క్రియేషన్. ఓకే, అలాగే మా ఇంట్లో స్పూన్స్ పెట్టుకుంటాం కదా, స్పూన్స్ పెట్టుకునేది కూడా నేను అది కూడా కుట్టాను. అన్ని జూట్. అందుకనే ఇంత క్రియేటివిటీ ఉంది కాబట్టి ప్రేమలీల క్రియేషన్ స్టార్ట్ చేస్తాను. ఇది ఒక హ్యాండ్ పర్స్ లేడీస్ కి బాగుంది. మేకప్ వేసుకుని పోవడానికి మేకప్ బాక్స్ ప్లేస్ లో జూట్ బ్యాగ్ మేకప్ వేసుకోవచ్చు. దెన్ ఇంకోటి ఇందులో మెడిసిన్స్ కూడా పెట్టుకోవచ్చు, అన్ని రకాల. ఇది కూడా నువ్వు ఓన్ గానే తయారు చేస్తావు. మెన్స్ కి షేవింగ్ కిట్ కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. ఓకే, మల్టీ యూసెస్ వస్తుంది. సో నువ్వు ప్రేమలీల క్రియేషన్స్ అని స్టార్ట్ చేసావు కదా, ఇది పర్పస్ ఏంటి? ఎందుకు స్టార్ట్ చేసావు ప్రేమలీల క్రియేషన్స్ అనేది? చాలా మంది, నేను ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో పోతున్నప్పుడు, మీరు ఇలా నార్మల్ గా వేరే వ్యక్తుల ద్వారా, థర్డ్ పార్టీ ద్వారా మీరు మా కంపెనీలోకి వస్తున్నారు కదా, మా కంపెనీకి అలా రాకుండా డైరెక్ట్ మీ అంతలో మీరే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయండి, మీరు డెవలప్ కాండి, దానికి మేము సపోర్ట్ చేస్తామని అక్కడ కొన్ని కంపెనీలు ఏవైతే అన్నారో వాళ్ళందరి యొక్క ఇంప్రెషన్ తోటి నేను ప్రేమలీల క్రియేషన్స్ ని ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేయించాను ఫస్ట్. అది మన ఇండియాలో ఎక్కడైనా చెల్తుంది అనమాట. ఆ ఉద్యమం రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ ఎన్ఎస్ఏ రిజిస్ట్రేషన్, స్మాల్ ఇండస్ట్రీ కంపెనీ లాగా నేను ఆ ఇండస్ట్రీ కంపెనీలలో కూడా రిజిస్ట్రేషన్ చేయించాను. స్మాల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి లోన్స్ వగైరా ప్రొవైడ్ చేస్తాయి ఇలాంటి చిన్న పరిశ్రమలకి. అలాంటి లోన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు? ఇప్పటి వరకు నేను తీసుకోలేదు. రీసెంట్ గా గవర్నమెంట్ కొన్ని ఇస్తాం అనే ఆశ చూపించారు, కానీ నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎన్నో అప్లై చేశాను కానీ నాకు ఇవ్వలేదు. ఓకే, ఇంకా నీ ఏమేంటి అసలు? నీ బిజినెస్ ఎలా డెవలప్ చేయాలని నీ ఆలోచనలు ఉన్నాయి? ఎలా? నేను ఈ యొక్క బిజినెస్ ని ఒక మంచి ప్లేస్ లో, నా సొంత ఇల్లులో నేను నాకు గవర్నమెంట్ సపోర్ట్ గా కానీ ఇతరుల సపోర్ట్ వల్ల కానీ నాకు లభిస్తే, అది నాకు ఒకవేళ కలిగితే, ఆ ఇంట్లోనే ఉండి నేను కొంతమందికి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా నేను సపోర్ట్ గా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నావు? జూట్ బ్యాగ్ ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి నీకు? ఆర్డర్స్ ఇంకా పెరగాలంటే ఏం చేయాలి? ఈ బిజినెస్ ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలని ప్లానింగ్స్ ఉన్నాయి నీకు? నాకు ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, నాకు ఎల్జిబిటి కమ్యూనిటీ ఉంది, సిద్ధార్థ్ అని. తను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నాకు ఈ యొక్క స్మాల్ ఇండస్ట్రీ కంపెనీకి సంబంధించి లోన్లు ఏ విధంగా మనం పొందుకోవచ్చు, దెన్ ఈ యొక్క ప్రేమలీల క్రియేషన్ ని మార్కెట్ లోకి ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఏవైతే సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నాయో, యూట్యూబ్ మీడియాస్ ఇవి ఉన్నాయో, వీటన్నిటిలో నన్ను కొద్దిగా డెవలప్ చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన సపోర్ట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇప్పటివరకు నాకు వాటిపైన అంత ఆశ లేదు, అంత అవగాహన లేదు. ఓకే, అయితే ఈ సోషల్ మీడియా త్రూ ఇది ఒక గుడ్ ప్లాట్ఫామ్ అనమాట. ఎందుకంటే మనం చేసే ఏ పైన కూడా జనాల్లోకి త్వరగా వెళ్ళాలంటే సోషల్ మీడియానే బాగా యూస్ అవుతుంది. సోషల్ మీడియా త్రూ నీకు ప్రమోషన్స్ చేసుకుంటున్నావు ఈ బిజినెస్ సాధించడం కోసం. సో లాస్ట్ టైం నేను విన్నాను, మెట్రో స్టేషన్స్ లో వాటిల్లో స్టాల్స్ పెట్టడానికి ఏమన్నా అవకాశాలు వస్తాయి మీకని, దాని గురించి ఏంటి? మెట్రో స్టేషన్ లో ఇప్పుడు స్టాల్స్ పెట్టాలంటే నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఎందుకంటే ఆ మెట్రో స్టేషన్లలో వాళ్ళు
డబ్బుని అడుగుతారు స్టాల్ కి. ఓకే. యాజ్ ఏ నేను ఒక ట్రాన్స్ వ్యక్తిరాలుగా ఇప్పుడు వాళ్ళు వేలల్లో అడుగుతారు. నా జూట్ బ్యాగ్ వచ్చేసి ఒకటి 150 రూపాయలు, లేదా 100 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు ఉంటాయి. ఇలాంటి బ్యాగులు అమ్ముకుంటే నేను ఈ 10 బ్యాగులు పోతే 1000 రూపాయలు అవుతాయి. ఆ 10 బ్యాగులు పోకపోతే నేను 1000 రూపాయలు కట్టి నేను లాస్ పోతా. కాబట్టి అలాంటి మెట్రో కానీ ఏవైనా ఇతర వ్యక్తులు ఇట్లా స్పాన్సర్ ఇట్లా మీరు స్టాల్ కు డబ్బులు పెట్టి కట్టాలి అని వస్తారు కదా, అలాంటి టైంలో నేను కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఓకే. పేమెంట్ చేసి స్టాల్స్ పెట్టుకోండి. ఎవరైతే ఫ్రీగా స్టాల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారో అక్కడ పెడుతున్నారు. ఎస్. సో ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? ఓకేనా? ఆర్డర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఎందుకంటే నేను కుట్టే బ్యాగ్స్ కర్ణాటక వరకు వెళ్ళాయి. అవును, చాలా క్వాలిటీ ఉన్నాయి. కర్ణాటకలో కథాకళి ఒక టీచర్ ఉన్నమాట. ఆ టీచర్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం 100 బ్యాగులు కుట్టించి తీసుకెళ్లారు. తర్వాత మన కమ్యూనిటీలో కొంతమంది గృహ ప్రవేశాలకు దెన్ రీసెంట్ గా ఆ స్టిక్కర్ ఉంది కదా కింద పెట్టి, ఈ స్టిక్కర్ హోప్ FOF వాళ్ళు హోప్ ఫర్ హెల్త్. ఎస్, వాళ్ళు కూడా ఈ విధంగా ఆర్డర్ ఇచ్చి నా బిజినెస్ ని అక్కడ పేరు పెట్టారు, ప్రేమ్ లీలా క్రియేషన్స్ అని మీ నెంబర్ ఇచ్చారు. సో మీరు కూడా ఎవరైనా బ్యాగ్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇగో ప్రేమ్ లీలా క్రియేషన్స్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వబడుతుందండి. సో ఈ కాంటాక్ట్ నెంబర్ కి అప్రోచ్ అవ్వండి. మీరు కూడా బ్యాగులు కొనుక్కోండి. చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయి బ్యాగ్స్ అన్నమాట. సో ఇప్పుడు నీ బిజినెస్ ని ఇంకెలా, అంటే నాకు ఇంకొక డౌట్ ఏంటి ప్రేమలీలా, ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ చిన్న నుండి పెద్ద బ్యాగ్ వరకు ఉంది. ఒక బ్యాగ్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది? నువ్వు దీంట్లో ఎంత ప్రాఫిట్ తీసుకుంటావు? ఎంత ఖర్చు అవుతుంది? ఎంతకు సేల్ చేస్తావు? ఇందాక చెప్పాను కదా మీకు, ఇది ఒక మీటర్ ఉంటుంది కదా, ఈ మీటర్ మనకు 180 రూపాయలు పడుతుంది. ఈ 180 రూపాయలలో ఇప్పుడు 16x16 బ్యాగ్ చేయాలనుకో, షాపర్ బ్యాగ్ ఉంది అనుకో, సపోజ్ ఇది చిన్న పర్స్ అనుకుందాం. చిన్న పర్స్ చేయాలంటే చిన్న పర్సుకి కావాల్సింది ఈ బ్యాగ్ కావాల్సింది ఏంటంటే రన్నర్, ఈ రన్నర్ కావాలి, తర్వాత జిప్ కావాలి, తర్వాత థ్రెడ్ కావాలి. ఈ 4 థింగ్స్ కాకుండా మళ్ళీ నా శ్రమ ఈ 5టిని నేను గుర్తు పెట్టుకొని ఒక బ్యాగ్ ని అమ్మడం జరుగుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఎంత అవుతుంది దీనికి చెప్పగలవా? ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసి మనము ఈ యొక్క మీటర్ లోనే ఇలాంటి బ్యాగులు దగ్గర ఒక 9-10 బ్యాగులు కుడతాం ఒక్క మీటర్ లో 9-10 కుడతామా. 9-10 కుట్టినప్పుడు దీన్ని మనము ఎంత తీసుకుంటామంటే, ఇది రన్నర్ వచ్చేసి 5 రూపీస్, ఈ జిప్ వచ్చేసి 5 రూపీస్, ఈ జూట్ వచ్చేసేసి లేదన్నా ఇక్కడ మనకు ఒక 20 రూపీస్ వేసుకోవచ్చు. ఈ మొత్తం ఈ ఒక థ్రెడ్ వచ్చేసి 3 రూపీస్ వేసేసుకో. 10, 13, 20 ఎంత అయింది? 10, 20, 30, 26, 43. ఈ 43లో మన శ్రమ కలిపేసి ఒక 50 రూపీస్. ఓకే, టోటల్ 93 రూపీస్. ఆ 93 రూపీస్ ని మనము బ్యాగ్ అమ్మొచ్చు. కానీ ఈ బ్యాగ్ ని మేము ఎంతకు అమ్ముతామంటే 90 రూపీస్ కి అమ్ముతాం. ఓకే, నీ శ్రమ తగ్గించుకుంటాం, శ్రమ కాస్ట్ కొంచెం తగ్గిస్తాం. అంటే ఒక్క మీటర్ లోనే మనకు 9 బ్యాగులు వస్తున్నాయి. దోచుకున్న వాళ్ళకి అది ఎప్పటికైనా చెల్లించాల్సి వస్తుంది అన్న ఆ యొక్క విధానం ఉంది. కాబట్టి నేను అట్లా దోచుకోను. ఏదైతే ఉందో దాంట్లో కొద్దిపాటి తక్కువ తగ్గించేసి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వెరీ నైస్. ఇకపోతే ఫైనల్ క్వశ్చన్, నీ గోల్ ఏంటి అసలు? నీ ఏమేంటి అసలు? ఏం అవ్వాలనుకుంటున్నావు? బిజినెస్ తో పాటు ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వేమైనా సాధించాల్సినవి ఇంకా ఉన్నాయా? అలాంటివి నాకైతే చాలా కోరికలు ఏం లేవు ప్రస్తుతానికి. ఈ జీవితంలో ఒకటి గోలు, ఏదైతే ఒక ట్రాన్స్జెండర్ గా నేను ఈ సొసైటీలో ఉంటున్నానో, ఒక మంచి పారిశ్రామికవేత్తగా నేను అభివృద్ధి చెంది మంచి పేరు సంపాదించుకొని మంచి అవార్డు రివార్డ్స్ లో తోటి ఉండాలని నా ఆశ. ఓకే, డెఫినెట్లీ ఆల్రెడీ నువ్వు తెలంగాణ సంబరాలు అవార్డు తీసుకున్నావు. దానికి నేనే హోస్టింగ్ చేస్తాను, నేను చంద్రముఖి హోస్టింగ్ చేస్తాను, నాకు గుర్తుంది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా నువ్వెన్నో తీసుకోవాలి. ఫిలిం ఇండస్ట్రీలో కూడా జోష్ అకాడమీ వాళ్ళు కూడా ఇచ్చారు. జోష్ అకాడమీ వాళ్ళు ఎప్పుడది? రీసెంట్ గా ఇచ్చారు, అక్టోబర్ లో ఇచ్చారు. కంగ్రాచులేషన్స్. నువ్వు ఇంకా ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలి. నీ బిజినెస్ లో నువ్వు అనుకున్న స్థానానికి ఇంకా ముందుకెళ్లాలని మా ఛానల్ తరపు నుండి మేము అందరం కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్ అండ్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ప్రేమలీలా. థ్యాంక్ యూ.